హలో వ్యూవర్స్, నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్ క్లాసీ అటైర్. ఈరోజైతే మన వీడియోలో మనము ఈ విధంగా డిజైనరు స్లీవ్స్ మనము కట్ చేసి స్టిచ్ చేసుకున్నామండి. అది ఎలా కట్ చేసుకున్నాము, ఏ విధంగా స్టిచ్ చేసుకున్నాము అని మన వీడియోలో చూసేయండి. అయితే ముందుగా మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైకుల వల్ల ఈ వీడియో మనం కొంతమందికి షేర్ అవుతుందండి, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఇక మన వీడియోలోకి వెళ్ళిపోదామా అండి. ఇది బ్యాక్ అండి, బ్యాక్ ఆర్మ్ హోలు ఇలా 9 ఇంచెస్ ఉందండి కరెక్ట్గా. ఇది లైనింగ్ క్లాత్ అండి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకున్నామండి. మన హ్యాండ్ లెంత్ అయితే 14 ఇంచెస్ ఉందండి. ఇక్కడ 15 ఇంచెస్ పెడుతున్నాను. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నామండి. పైన ఒక హాఫ్ ఇంచ్, కింద ఒక హాఫ్ ఇంచ్ జాయింట్ కోసము. అలాగే విడ్త్ అయితే మనకి ఆర్మ్ హోలు 9 ఇంచెస్ ఉందండి. ఇక్కడ మనము 9 ఇంచెస్ పెట్టుకుంటున్నాము. ఈ చివర్లో క్రాస్ ఉంది కాబట్టి కొంచెం కట్ అయిపోతుంది కాబట్టి 8.5 అలా వస్తుందండి. 9 ఉంది, పెట్టేసుకుంటున్నాము. 9 పెట్టేస్తున్నామండి. అయితే 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నామండి. 3 ఇంచెస్ డౌన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడైతే మనకి 6 ఇంచెస్ ఉందండి. 6 ఇంచెస్ ఉంది. నెక్స్ట్ ఒక అంతా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 2 ఇంచెసే పెట్టుకున్నామండి. ఖచ్చితంగా 2 ఇంచెసే ఉందండి ఇంచుమించుగా, మనకి తక్కువ లేదు ఎక్కువ లేదు. ఇది అలాగే పెట్టేశాము. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైన జాయింట్కి వెళ్ళిపోతుందండి. మనకి జాయింట్కి వెళ్ళిపోయాక ఇక్కడ నుంచి నేను ఒక 4 ఇంచెస్ ఇలాగా మార్క్ చేశానండి. 4 ఇంచెస్కి మార్క్ చేశాను. 4 ఇంచ్కి ఒక 1 ఇంచ్ ఇలాగ పెట్టానండి. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ వరకు ఇలాగా మార్క్ చేశానండి. మార్క్ చేసి ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టేశాను. దీన్ని ఇలా పెట్టానండి. ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నామండి. 2.5 ఇంచెస్కి మార్క్ చేసి ఇక్కడ నుంచి ఇలాగా క్రాస్ తీసేసి ఇక్కడికి కలిపేసామండి. చూడండి ఇలాగా ఇది మనము కట్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి మన లూజు ఇక్కడ నుంచి 6 ఇంచెస్ అండి ఇక్కడ లూజ్ ఉండేది. కాస్త ఇక్కడ నుంచి ఒక 2 ఇంచెస్ మనకి ఎక్స్ట్రా ఉండాలండి. ఇక్కడికి ఉందన్నమాట. ఇక్కడికి పెట్టేసుకునేసి ఇక్కడ నుంచి ఇక్కడికి మార్కు చేసేసుకుంటున్నామండి. ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడికి 2 ఇంచెస్ బ్యాక్ పెట్టేసుకుందామండి. నేను ఇవి కుట్టుకునేసాక క్రాస్ తీస్తానండి, అప్పుడైతే ఈజీగా ఉంటుంది. ఇలాగా తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ అయితే కట్ చేసేస్తున్నాను. ఈ క్రాస్ కూడా ఇక్కడ నుంచి కట్ చేసేసాను. ఇక్కడ కూడా సెంటర్ మార్కింగ్ పెట్టానండి. ఇక్కడైతే ఇది కట్ చేసేసుకుంటున్నాను.
చూడండి ఇలా అన్నమాట మన డిజైను. ఇక ఇంతమైన మనము మెయిన్ క్లాత్ తీసుకుందామండి. తీసుకున్న తర్వాత వీటికి ఈ క్లాత్ తోటి లూప్స్ కుట్టుకుందామండి. లూప్స్ కుట్టుకునేదానికి ఇది కాస్త ఒక 1 ఇంచ్ అలాగా తీసుకుందామండి. ఇలా రివర్స్లో పెట్టేసి ఇక్కడికి ఒక పాయింట్ దూరంలో కుట్టేయాలండి. 2 అలాగే కుట్టేసుకోవాలి. ఇలా కుట్టుకున్న ఈ బిట్లని ఇలా కట్ చేసుకునేసి ఒక చిన్న కడ్డీ సహాయంతో బ్యాక్ సైడ్కి తిప్పేసుకుందామండి. ఇలా తిప్పేసామండి నీట్గా. దీన్ని కూడా ఐరన్ చేసేయండి. మనము రెడీ చేసుకున్న ఈ స్ట్రిప్స్ని 1.5 ఇంచ్ బిట్లుగా కట్ చేసి పెట్టుకోండి. ఇలా కట్ చేసుకోండి కొన్ని బిట్స్. ఇక్కడ 1 ఇంచ్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఇలా మార్క్ పెట్టుకోండి. ఇక్కడ 2 హ్యాండ్స్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి 1 ఇంచ్కి ఇలా రెండు హ్యాండ్స్కి 4 సైడ్లు ఇలాగే మార్క్ పెట్టేసుకోండి. మనము ఈ లూప్స్ని ఇలాగా పెట్టేసుకుందాం. ప్రతి చోట అలాగే పెట్టేసుకుందామండి ఈక్వల్గా. ఇవన్నీ ఇక్కడ ఇలాగా కుట్టేసుకోవాలండి. ఇలాగా ఇంకొక హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోండి. మనము ఈ హ్యాండ్స్ని ఇలా చూసేటట్టు వేసుకోవాలండి. దీన్ని ఇలా రివర్స్ వేసుకోవాలి. ఇది కదలకుండా ముందు పిన్స్ పెట్టుకుందామండి. కొన్ని పిన్స్ పెట్టేసుకుందాం. సెంటర్లో కట్ చేసాము. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కుట్టేసి దీన్ని ఇలా కుట్టుకునేసి దీని వెంబడి ఇక్కడ రానిచ్చి మరలా ఇక్కడ రానిచ్చి దీన్ని ఇలా రానిచ్చేసి మరలా ఇటు రానిచ్చి దీన్ని ఇలా కుట్టేద్దామండి. ఇలా కుట్టుకున్నాక ఈ ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసేద్దామండి. ఇక్కడ ముందుగా ఇలా, తర్వాత ఇక్కడ తర్వాత ఈ మూల ఇలా కట్టు పెడుతున్నామండి. అలాగే ఇక్కడ కూడా చిన్న కట్టు పెడుతున్నాము. ఇక్కడ కూడా మూలలు ఉండే దగ్గరంతా చిన్న
కట్స్ పెట్టేస్తున్నామండి. ఇలా కట్స్ పెట్టేసి ఇలా కట్స్ పెట్టేశాక ఇవి పిన్స్ తీసేద్దామండి. పిన్స్ తీసేసి దీన్ని ఇంకా ఇలా తిప్పేసుకుందాం. ఇలా నీట్గా సర్దేసుకోవాలండి. ఇలా సర్దుకునేసి ఇప్పుడు ఈ కింది సైడ్ నుంచి ఇలా మొత్తము స్టిచ్ వేసుకుంటూ ఈ పక్క వరకు మొత్తం కుట్టేసేయాలండి. హ్యాండ్ అంతా నీట్గా మూలలంతా తిప్పుకోవాలండి బాగా. ఈ విధంగా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నామండి. ఇంకొక పీస్ కూడా ఇలాగే తయారు చేసుకోండి. మనము లైనింగ్ జాయింట్ చేసుకున్నాక ఇక్కడంతా కట్ చేసేదాం కదండి. కట్ చేసేస్తే ఈ పీసు వెనక్కి వెళ్ళిపోతుంది. వెనక్కి వెళ్ళిపోయి మనము మధ్యలో పెట్టుకున్న ఈ లూప్స్ అన్నీ పైకి వస్తాయండి. పైకి వచ్చినాక దీన్ని ఇక్కడ నుంచి పై కుట్టు వేసేసేయండి. ఈ రకంగా ఇలా వేసేసేయండి. తర్వాత ఒక లూప్ ఎక్కిచ్చేసి హ్యాంగింగ్స్ పెట్టేసుకోండి. అంతేనండి, మనకి హ్యాండ్స్ అయిపోతాయి. అటు తర్వాత ఇలా లైనింగ్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేసేయండి. ఈ ఎక్స్ట్రాలంతా కట్ చేయాలండి. ఈ ఎక్స్ట్రాలంతా కట్ చేసుకునేసి మరలా దీనికి మనము కుట్టుకునేటప్పుడు దీనికి ఫ్రంట్ క్రాస్ తీసుకోలేదండి. ఇప్పుడైతే ఎటు తీసుకున్నా కూడా సరిపోతుంది. అందుకు ఇలా డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రము ఖచ్చితంగా అంతా డిజైన్ అయిపోయిన తర్వాత మాత్రమే క్రాస్ తీయండి. ఇంకా మనము డిజైనర్ హ్యాండ్స్ తయారు చేసుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ హిట్ చేయండి. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు కాస్త సపోర్ట్ చేయండి. మన వీడియోస్ చాలా 1 to 30 వరకు ఉన్నాయండి. వాటిని ఒకసారి వాచ్ చేయండి. మన ఛానల్లోకి వెళ్ళి మీరు వీడియోస్ అన్ని టచ్ చేశారంటే లేటెస్ట్, పాపులర్, ఓల్డెస్ట్ అని మీకు కనపడతాయండి. అందులో మీకు నచ్చినవి టచ్ చేసి ఓపెన్ చేసి చూసుకోవచ్చండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.